హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ మా షిప్ డ్రై డాక్లో ఉంది. ఇది ఒక చిన్న ఐలాండ్ చైనాలో. ఇది చూసుకుంటే ఇది మొత్తం మా షిప్ కంటైనర్ షిప్. బయట నుంచి వ్యూ ఎలా ఉంది. సో మేము షిప్ నుంచి బయటికి వెళ్తున్నాము విత్ క్రూ మెంబర్స్. అలా బయటికి వెళ్ళే షాపింగ్ అయినా సీ ఫుడ్ అయినా అలా తినడానికి వెళ్తున్నాం. ఇది చూసుకుంటే మొత్తం మా షిప్ ఫ్రమ్ ఫార్వర్డ్ నుంచి హే గాయ్స్, చెప్పాను కదా అలా షిప్ నుంచి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మా షిప్ నుంచి అలా గేట్ బయటికి వెళ్ళాలంటే అలా బై వాకింగ్ 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. వీళ్ళు మన తెలుగు వాళ్ళే అని క్రూ మెంబర్స్. సో వీళ్ళతో పాటు నేను కూడా అలాగా వెళ్తున్నాం చూడడానికి. ఇది ప్రెజెంట్ గేట్ అవుట్ సైడు. ఇక్కడ మేము పాస్పోర్ట్ నెంబరు సోర్లీ పాస్ అనేది చూపించేసి వాళ్ళు మాకు విడిచిపెడతారు బయటికి. ఇది చూస్తే ఇది గేటు. సో ట్యాక్సీస్ మొత్తం ఇక్కడే వస్తాయి. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి. అరౌండ్ 10 మినిట్స్ పడుతుంది సిటీకి వెళ్ళడానికి. హే గాయస్, మొత్తానికి మాకు ట్యాక్సీ దొరికింది. అరౌండ్ $10 తీసుకున్నారు. సో ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా వెళ్తున్నాం. ఆల్రెడీ సిటీ లోపలికి వచ్చేసాము. వచ్చిన తర్వాత చూసారా రోడ్స్ మొత్తం ఎంప్టీగా ఉన్నాయి. ఎందుకంటే అరౌండ్ 10 o'clock అయిపోయింది. షాప్స్ ఏం లేవు. ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాప్స్ వచ్చాయి. ఆ పక్కన చూసుకుంటే సీ ఫుడ్ అనేది ఉన్నది. ఇది ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాపు. సో దీంట్లో బ్యాగ్స్ అయినా షూస్ అయినా ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఏవైనా మనకి దొరుకుతాయి. ఆల్రెడీ మాకైనా ముందే వేరే షిప్ వాళ్ళు ఫిలిపినో క్రూ మొత్తం ఉన్నారు. వాళ్ళు కూడా కొంటున్నారు కొన్ని. ఇవి చూసారా చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, సైడ్ బ్యాగ్స్, దాని తర్వాత షూస్. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇది మన షాప్ ఓనరు ఇతను. ఇది ఒక గేమ్, ఏదో లైక్ కార్ గేమ్ లాగా ఉంది అది. అలా చూసుకుంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సినవి. ఎక్స్పెన్సివ్ అంటే మరి అంత కాదు, ఓకే మీడియంగానే ఉన్నాయి. మరి అంత పెద్ద ప్రైస్ ఏం కాదు. బ్యాగ్స్ చూసుకున్నా బ్యాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళందరూ ఫిలిపినో క్రూ. వీళ్ళు కూడా కొంటూ ఉన్నారు. చూసారా ఈ మొత్తం ఎలక్ట్రానిక్స్, లైట్స్ అయినా, దాంతో ప్రొజెక్టర్స్ అయినా, హీటర్స్ అయినా, టార్చ్ లైట్స్ అయినా, దాని తర్వాత ఇయర్ ఫోన్స్ అయినా, ఇలా చూసుకుంటే మొబైల్స్, వాచెస్, ఈ క్యాప్స్, ఇక్కడ హుడ్డీస్, దాని తర్వాత ఇది మినీ కెట్టెల్, అది మినీ వాటర్ బాటిల్ కెట్టెల్. అది ఈ క్యాప్స్. ఇది చూసుకుంటే దీని ప్రైస్ అరౌండ్ $5 చెప్తున్నారు అతను. ఇది కూడా $5 వైట్ కలరు ఎడిడేస్. బట్ మనకు సెట్ అవ్వలేదు. మన తెలుగువాడు మనోడు కూడా ఏవో షాపింగ్ చేస్తున్నాడు. ఇవి చూస్తే మినీ జ్యూసీ మిక్సర్. ఇది చిన్న జ్యూస్ మిక్సర్. ఇది కూడా అరౌండ్, ఇది కూడా ఓకే మినీ ప్రైస్, అంత ప్రైస్ ఏం లేదు. ఇది కూడా వేరే మోడలు. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకు కావాల్సిన కార్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కాఫీ మగ్స్. మీరు చూసుకుంటే పైన కూడా చిన్న స్టోర్ కూడా ఉంది. దానిపైనే పైకి వెళ్తున్నాను. ఇక్కడ కూడా పైన కూడా బ్యాగ్స్, ట్రాలీస్, దాంతో షూస్ ఇలాంటివి కూడా పైన ఉన్నాయి. ఇంకా దీంట్లోన మళ్ళీ ట్రాక్ ఫ్యాన్స్, దాని తర్వాత చూసారా ఇవి షూస్. మరి అంత పెద్ద స్టోర్ ఏం కాదు, చిన్న స్టోరేనే. బట్ ఓకే మనకు అన్నీ దొరుకుతాయి. షూస్ ఉన్నాయి. షూస్ అంత బాగాలేవు. దాని తర్వాత యువతల పక్క చూసుకుంటే జాకెట్స్ ఉన్నాయి. దాని తర్వాత ట్రాలీస్ ఉన్నాయి. జాకెట్స్ చూసారా, జాకెట్ వేసుకున్నాను. బట్ మనకి సెట్ అయిందో లేదో మీరే చెప్పాలి. వీళ్ళు మన వాళ్ళని వచ్చారు పైకి చూడడానికి ఎలా ఉంది ఏంటని. మా ఊరికి ఇది నచ్చినట్లు ఉంది, తీస్తున్నాడు. చూసారా, మళ్ళీ మళ్ళీ పెట్టేస్తాం అక్కడ. ఇది చూసుకుంటే అరౌండ్ $40. ప్రజెంట్ ఆ స్టోర్ నుంచి బయటికి వచ్చేసాము. అలా నడుచుకొని ఇప్పుడు అలా చూస్తున్నాము ఇంకేమైనా స్టోర్స్ ఉంటే వెళ్ళి చూడడానికి. ఇక్కడ షాప్ ఉంది. ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి. అలా రైట్ సైడ్లో చూసుకుంటే అవి మొత్తము సీ ఫుడ్ సెంటర్స్ అయినాయి, హోటల్స్. నైట్ పూట కదా, ఏం లేవు, మొత్తం ఎంప్టీగా ఉంది. ఇది సిమెంట్ స్టోరు. ఇది చూసుకుంటే ఇది ఎలక్ట్రానిక్స్ ఇవి. దాంతో మా ముందు కూడా వెళ్తున్న ఫిలిపినో క్రూ, వాళ్ళు కూడా షిప్లో పనిచేసిన మన తెలుగు వాళ్ళు మనతో వస్తున్నారు. అటుపక్క కూడా రైట్ సైడ్లో కూడా షాప్స్ ఉన్నాయి. రోడ్డు.
ఇప్పుడు ఇంకో స్టోర్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూసుకున్న అవే ఉన్నాయి ఐటెమ్స్. ఇక్కడ దానికని చూస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి చూసారా? వాల్ క్లాక్, రోలెక్స్ అది కూడా బాగానే ఉంది. దాంతో ఇక్కడ కూడా ఫిలిపినో క్రూ ఉన్నారు. వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు. అవే ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ కొద్దిగా ప్రైస్ డిఫరెంట్గా ఉంటాయి. పైన ట్రాలీస్, ఫ్యాన్స్, మౌత్ వాష్, ఇలా ఎలక్ట్రానిక్స్, ఇక్కడ బియర్స్, వైన్ బాటిల్స్ ఇవి కూడా దొరుకుతాయి. ప్రతి షాప్లోన బియర్స్, వైన్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. మన దగ్గర అలా కాదు, ఓన్లీ వైన్ షాప్లో, బార్ షాప్లో దొరుకుతాయి. ఇక్కడ కూడా స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అలా చూసుకుంటే బ్యాగ్స్, ఇది ఒక చిన్న, ఇది చూసారా? ఇది ఒక చిన్న మసాజ్ మిషన్. ఇది మనకి బ్యాక్ బోన్కి మసాజ్ చేస్తుంది. చూసారా ఈ ఐటెం? ఇది ఒక వైర్లెస్ ఛార్జర్ ప్లస్ క్లాక్, ఇంకా స్పీకర్ కూడా. ఇది కారు చిన్నగా భలే ముద్దుగా ఉంది. ఇది పింక్ కలర్లో ఇది ఇలా ఉంది చూడండి, బాగుంది, భలే ఉంది. దాని తర్వాత ఏంటంటే అలా ఒక పిక్ తీసుకున్నాను, ఓడిక బాటిల్ పట్టుకొని బాగుందని. ఇది ఒక స్టోరు. ఇదిగో ఫైనలీ మా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ. సో ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. మరి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. సో మొత్తానికి సిటీ నుంచి మా గేట్ దగ్గరికి వచ్చాము. ట్యాక్సీ దొరికింది. సో ఇది మా గేటు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఎంటర్ అవుతాం మళ్ళీ లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ మళ్ళీ మా క్రూ మెంబర్స్ మొత్తము టైమింగ్ రాయాలి. హే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.